నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తున్న బడా నేతలకు అనుకోని కష్టం వచ్చి పడింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా చట్ట సభలకు సునాయాసంగా ఎన్నికయ్యే పరిస్థితి ఈ బడా నాయకులకు భవిష్యత్తులో కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్, మల్లుభట్టి విక్రమార్క లాంటి పెద్ద నాయకులు మళ్లీ శాసనసభలో అడుగు పెట్టడం అంత సులభంగా కనిపించడం లేదు. చెక్కు చెత్రని కోటల్లాంటి తమ నియోజకవర్గాల్లో మళ్లీ పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి 2 గండాలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుప్పం నియోజకవర్గం శత్రు దుర్భేద్యమైన రాజకీయ కోట. కుప్పం నుంచి 8 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు చంద్రబాబు. పులివెందల నియోజకవర్గం ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ కు వారసత్వంగా లభించిన రాజకీయ సోపానం. పులివెందల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సార్లు, జగన్ 3 సార్లు రికార్డు మెజారిటీతో గెలిచారు. తెలంగాణ మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత ఊరులా భావిస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి సునాయాసంగా గెలుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్లు తమ నియోజకవర్గాలైన సిద్దిపేట, సిరిసిల్ల నుంచి చాలా ఈజీగా గెలుస్తూ రాజకీయాల్లో సత్తా చాటుకుంటున్నారు. ఏపీ యువనేత లోకేష్ కూడా ఎంతో కష్టపడి మంగళగిరి నియోజకవర్గంలో బాగా వేశారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఓటమి లేకుండా గెలుస్తున్నారు. గాలి ఎటు వీచినా, పరిస్థితులు ఎట్లా మారినా సరే ఈ బడా నాయకులు తమ నియోజకవర్గాల నుంచి మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటిదాకా అంతా భావిస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. ప్రజల్లో వారికి ఆదరణ ఉందా లేదా అనే సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా చేపట్టిన ఎన్నికల సంస్కరణలు వీరి రాజకీయ భవిష్యత్తుకు పెనుముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ వారు వారి స్వంత నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే 2 ప్రధాన గండాలను దాటుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది. అది అంత సులభంగా కనిపించడం లేదు. రెండు 2029లో జరిగే పార్లమెంటు ఎన్నికలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఎన్నికలు కూడా త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రకారమే జరుగుతాయి. అంటే బడా నాయకులకు నియోజకవర్గాల పునర్విభజన రూపంలో మొదటి గండం తప్పేట్లు లేదు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఈ నియోజకవర్గాలు 225కు పెరుగుతాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కు పెరుగుతాయి. దీంతో నియోజకవర్గాలు ఇప్పుడున్నట్లు ఉండవు. కొన్ని మండలాలు పోవచ్చు, కొన్ని మండలాలు కలవచ్చు. తమకు బాగా పట్టణ ప్రాంతాలు వేరే నియోజకవర్గాల్లో కలవచ్చు. అంతేకాకుండా తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు ఎస్సీ లేదా ఎస్టీలకు రిజర్వ్ కావచ్చు. కేంద్రం బీసీలకు కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తే ఈ బడా నాయకులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు బీసీలకు పోవచ్చు. దీంతో డీలిమిటేషన్ బడా నాయకులకు భారీ షాక్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. మొదటి గండం డీలిమిటేషన్తో పొంచి ఉంటే రెండో గండం మహిళా రిజర్వేషన్ బిల్లుతో సిద్ధంగా ఉంది. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని 153 నియోజకవర్గాల్లో 51 నియోజకవర్గాలు, ఏపీలోని 225 నియోజకవర్గాల్లో 75 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. మహిళలకు రిజర్వ్ అయ్యే నియోజకవర్గాల్లో ఈ బడా నాయకులు ప్రాతినిధ్యం వహించే సీట్లు కూడా ఉండే అవకాశాలున్నాయి. అప్పుడు వారు వేరే నియోజకవర్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తమకు పట్టణ ప్రాంతం వదిలి వేరే చోట పోటీ చేయడం వల్ల వారికి ఇప్పటిలా గెలుపు అంత సులభం కాకపోవచ్చు. ఏదేమైనా ఈ బడా నాయకులు తమ సొంత నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగలరా లేదా అనే విషయం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్తో ముడిపడి ఉంది. 2027లో జనాభా లెక్కల అనంతరం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మహిళలకు ఎక్కువగా ఉన్న మొదటి 33% నియోజకవర్గాలు ఆయా వర్గాలకిచ్చే రిజర్వేషన్ దామాషా ప్రకారం మహిళలకు రిజర్వ్ అవుతాయి. తమ నియోజకవర్గం స్వరూపం ఎలా మారుతుంది, అది మహిళా రిజర్వేషన్ కిందికి పోకుండా ఉంటుందా అని నేతలు ఇప్పటినుంచే తమ అనుచరుల వద్ద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎమ్మెల్యే కావాలనుకునే వారికి ఈ 2 అంశాలు సానుకూలంగా కనిపిస్తుండగా
నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన నాయకులకు మాత్రం ప్రతికూలంగా మారాయి.